సోదర సోదరి మహిళలందరికీ అందరికీ జై భీమ్. 3 సార్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అంత శక్తివంతంగా రావడానికి గల కారణం దాని వెనకున్న సిద్ధాంతపరమైనటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, ఏబీవీపీ, దుర్గావాహిని అనేకమైనటువంటి ఆ భావజాలలో ఉన్నటువంటి సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల వాళ్ళు నిరంతరం పాలనాధికారంలో ఉంటున్నారు. ఇది 3వ సారి రావడం. అయితే ఇప్పుడు థర్డ్ టైం వచ్చారు, ఆపేస్తారా? ఆ భావజాల వ్యాప్తిలో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ తన పని ఆపేసుకుంటుందా? ఏబీవీ పని ఆపేసుకుంటుందా? విహెచ్పి దాని పని ఆపేసుకుంటుందా? ఆపవు, మరింత పెంచుకుంటూ వెళ్తాయి. మరింత ఎక్కువగా ఈ పాలనాధికారం అంతా తమ గుప్పిట్లో ఉంచుకోవడం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో పట్టణం ఎక్కడో పట్టణ కేంద్రం మెట్రోపాలిటన్ సిటీల దగ్గర ఉన్నటువంటి భావజాలం గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఇంటి మీద ఆ భావజాలకు సంబంధించిన జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ నేటి కూడా పని ఆపట్లేదు, ఆధిపత్యం కోసం పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మరి పూలే అంబేద్కర్ భావజాలంలో పనిచేస్తున్న మనం కనీసం మానవీయ హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. మరి మనం ఎక్కడున్నాం? మనం ఎంత పని చేయాలి? మనం ఎంత ఎక్కువగా పని చేయాలి? క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎంత ఎక్కువ పని చేయాలి? ఎంత పని చేస్తే భావజాలం మన ప్రజల్లోకి వెళ్తుంది. సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, సోదరభావం కోసం పనిచేసుకుంటూ వెళ్తున్నాం మనం. మరి మనంత ఎంత ఎక్కువగా పనిచేసుకుంటూ వెళ్ళాలి? నిరంతర పనిదిశగా ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ మీరు సిద్ధార్థ భీమ్సేన. జై భీమ్.